17వ శతాబ్దానికి చెందిన మహాయోగి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాల్లో లోక రీతిని, నైతిక విలువలను పొందుపరిచిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞానం మనల్ని హెచ్చరిస్తే ఆయన జీవితం క్రమశిక్షణతో పరోపకారార్థ జీవితాన్ని ఎలా గడపాలో నేర్పుతుందని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం పేర్కొంది. పోతులూరి 333వ పుణ్యదినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి దీపారాధనతో పుష్పాంజలి పూజలు నిర్వహించి భక్తులకు కాలజ్ఞానం చదివి వినిపించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ నేటి యువత ఆయన జీవితం నుండి సమానత్వం, నైతిక ప్రవర్తన, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ధ్యానం, నిష్కామ సేవతో ఆత్మ సాక్షాత్కారం పొంది కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా దైవిక లక్షణాలు పొందాలని మంగళహారతులు అందించారు. భవిష్యత్తులో జరగబోయేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉంటాయి, అధర్మ మార్గంలో నడవడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క ప్రకృతికి వికృతిగా జరిగేటువంటి ప్రక్రియలో కృతయుగంలో ఉన్నటువంటి 21 లక్షల సంవత్సరాలు 4 లక్షల కలియుగ సంవత్సరాలుగా తగ్గిపోవడంతో మనిషి యొక్క ఆయు ప్రమాణాన్ని పడిపోవడానికి కూడా ఈ కలియుగంలో మానవుల యొక్క పోకడ కారణమని చెప్పి ఈ కాలజ్ఞానంలో చెప్పబడి ఉన్నటువంటి ప్రపంచ విశేషాలన్నీ కూడా మనకి హెచ్చరికలుగా ఉంటాయి. అదేవిధంగా హరిజనుడైనటువంటి కక్కయ్యను కానీ, ముస్లిం అయినటువంటి ఆ యొక్క సిద్ధయ్యను కానీ శిష్యులుగా అంటే భక్తి దగ్గర, భగవంతుడి దగ్గర, పూజ దగ్గర కులము మతము ఉండదు. కాబట్టి ప్రకృతి పరమాత్మగా మనం ఆరాధన చేయాలి. ఉత్సవాలు చేయడం, పూజల కార్యక్రమాలు చేయడం, వ్యాపార దృక్పథం ఉన్నటువంటి వాతావరణం వల్ల దేవాలయాలన్నీ కూడా భ్రష్టుపట్టి ఈ సదాచారాలన్నీ కూడా ఆచరణలు లేకుండా తయారయ్యి కలియుగ అంతానికి దారితీస్తాయి. ఆ కలియుగాంతమున వీరభోగ వసంతరాయుడిగా దుష్ట శిక్షణ రక్షణ కోసం తాను అవతరిస్తానని, ఆ జన్మ కోసమే 28 సంవత్సరాల పాటు తపోదీక్ష ఆయన చేసినటువంటి విశేషమని, ఆయన చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నటువంటి విశేషాలు